సామెతలు 4వ అధ్యాయము 1వ వచనం. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధన త్రోసివేయకుడి. చాలు. కాబట్టి మనం వినే విషయం ఎట్లనంట, వివేకము కలిగి వినాలంట. వివేకము కలిగి వినాలంటే మన మనసు ఇక్కడ పెట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, నా కొరకు నేను ఏం వినాలి అని చెప్పి మన మనసు అంతా ఇక్కడ పెట్టి విన్నట్టయితే మనం ఆ మాటల ప్రకారంగా నడుచుకునే వారంగా ఉంటాం. మనం ఆ మాట ప్రకారం నడుచుకోకపోతే ఎంతకాలం మన మందిరానికి వచ్చినప్పుడు కూడా అంత వ్యర్థమే కదా. కాబట్టి వినే విషయంలో చాలా జాగ్రత్తగా వివేకము కలిగినట్టయితే మీరు అందరూ వింటున్నారు. మనకి ఆదివారం కాబట్టి 10:30కి ఆరాధనని ఇక్కడి నుంచి ఎన్నోసార్లు చెప్తున్నారు, ప్రతి ఆదివారం చెప్తున్నారు. కానీ మీరు వింటున్నారు, కానీ అనుసరించడం కదా. అనుసరించాలి, వింటూ గొప్పతనం కాదు. విన్నదాన్ని అనుసరించినప్పుడే మనం ప్రభు బిడ్డలం అవుతాం. అప్పుడే యేసు ప్రభు నామాన్ని స్మరించడానికి యోగ్యులుగా ఉంటాం. అది వినకుండా మన ఇష్టం వచ్చినప్పుడు వచ్చామనుకో, అది మనకి యోగ్యత కాదు. అందుకోసమే దేవుడు చెప్పాడు, నా మాట మీరు వినండి అని. దేవుడి మాట మనం వింటే మీరు సమయానికే వస్తారు. దేవుని మీద ప్రేమ కలిగిన వారండి, దేవుడు నా కోసం ఎంత చేశాడు అని చెప్పి నువ్వు ఆలోచించినట్టయితే నేను దేవుని సన్నిధికి మనం సమయానికే వస్తాం. ముందే నేను చాలా హైదరాబాద్ నుంచి మీ దగ్గరికి పొద్దున్నే లేచి సిద్ధపడి మీకంటే ముందే వచ్చాను కదా. మీరు ఇక్కడ దగ్గర ఉండే మీరు రాలేకపోతున్నట్టు బహుమానం మీక నాకా చెప్పండి. అడిగిన దానికి సమాధానం చెప్పాలా, ఎవరైనా కానీ చెప్పచ్చు కదా. కాబట్టి ఈ దినం దేవుడి దినం వల్ల కాదు. కాబట్టి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఆయన వినాలి. విన్న మాట ప్రకారం మనం జీవించాలి. ఎప్పుడైతే విన్న మాట ప్రకారం మనం జీవిస్తామో అప్పుడే మనము పరలోకం వెళ్తాం. యేసు ప్రభువుని నమ్మింది ఎందుకయ్యా అంటే మనం పరలోకంలో ఉంటారని నమ్మాం. మరి పరలోకంలో ఉండాలంటే దయచేసి గడ్డ కింద చేయి. ఎందుకంట తెలుసా? కుంటోడికి ఏది అవసరం అంట చెప్పాలి మీరు. కాబట్టి అవసరం కదా. ఎందుకు? కింద పడకుండా కదా. సైతాన్ని కూడా ఈ సపోర్ట్ అవసరం అంట. నువ్వు వింటున్నావులే, నిద్రపో, హాయిగా ఉంది, జ్వరపడినట్టుగా ఉంటుంది అంటున్నాను సైతాన్ కదా. అది ఆ సపోర్ట్ మనం తీసేసిన అనుకో ఎలక్ట్రే ఉంటాం. అందుకోసం మేము గడ్డ కింద చేయి తీయమన్నాను. ఎవరు కూడా గడ్డ కింద చేయి పెట్టదు కదా. కానీ వినే విషయంలో కూడా మనం వివేకము కలిగి వినాలని చెప్పి మనం లేఖనాల్లో చదువుకున్నాం కదా. దాని గురించి చిన్న కథ చెప్తే ఇంకా బాగా అర్థమైంది అనుకుంటాం కదా. ఈరోజు సోమవారం కాబట్టి అందరికీ సెలవే. గట్టిగా చాలా థ్యాంక్స్. అందుకోసం వీడియో చేస్తున్నా వింటున్నారు వింటలేదని మాట ప్రకారంగా నేను ఆ మాట చెప్పాల్సింది. చాలా జాగ్రత్త వింటున్నారు, చాలా సంతోషం. అందుకోసం వినే విషయంలో ఎట్లనాలంట వివేకము కలిగి వినాలని చెప్పారు. దానికోసం చిన్న కథ కదా. ఇవాళ సోమవారం కాదు, ఆదివారం మనందరికీ తెలుసు. చాలా సంతోషం. మీరు ట్యూబ్ లైట్ కాకుండా వెలిగేస్తే చాలా సంతోషం. ట్యూబ్ లైట్ లేకపోతే లేట్ వెలుగుతుంది కదా. అనగానే మీరు వెంటనే సమర్థించారు ఆదివారం చెప్పారు. చాలా సంతోషం కదా. కాబట్టి ఈరోజు సెలవు కాబట్టి పిల్లలందరూ ఒక్కొక్కరు ఏం చేశారంట, వాళ్ళ ఇంటి ముందు సమకూర్చుకుంటారు. ఒక 10 మంది పిల్లలు సమకూర్చుకొని, అరే ఇవాళ హాలిడే కాదు కదా, ఇవాళ సెలవు ఉంది కదా, మనం ఏదో మాట్లాడుకుందాం అని మాట్లాడుకుందాం అనే సందర్భంలో వాళ్ళమ్మ కూడా ఏం చేసింది, ఇవాళ సెలవు రోజు కాబట్టి నేను బగారాన్ని వండి పిల్లలకి తృప్తిగా పెట్టాలని చెప్పి ఆమె కూడా ఆలోచించింది. ఆలోచించి ఏం చేసింది, టేబుల్ మీద స్టవ్ టేబుల్ మీద స్టవ్ మీద స్టవ్ పెట్టేసింది, నూనె పోసింది, ఆ తాలింపులో వేయాల్సిన అన్నీ వేసిందంట. వేసినాక ఇంకోటి దొరికితే దేవుడు అంటే దొరకలేదంట. అదేంటంటే అన్నే చూడు నన్నే చూడు అంట. ఏంటది? ఉప్పు. అదే అంటారు, అన్నే చూడు నన్నే చూడు. ఆ తాలింపులో ఉప్పు వేస్తే చాలా రుచిగా ఉంటుందంట. కాబట్టి ఆ ఉప్పు లేదు. పెట్టేటప్పుడు ఆమె ఏం చేసిందంటే వాడు బాబు అనిపించింది. బాబు ఇక్కడ నాన్న అనిపించింది. పిలిస్తే పిల్లడు ఏం చేసిండ్రు, అరే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, అమ్మ పిలుస్తుందని చెప్పి అమ్మ దగ్గరకు వచ్చాడు. పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత అమ్మ ఏంటి అని అడిగితే ఏం లేదు నాన్న, ఈ డబ్బులు తీసుకొని పోయి నా ఉప్పు కొరకరాదా అని చెప్పింది. చెప్తే సరే మనసు ఆ ఉప్పు డబ్బులు తీసుకున్నాడు. పిల్లల దగ్గరికి వచ్చాడు. అరే ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండదు, నేను దుకాణం దగ్గరికి వెళ్ళి వస్తాను అన్నాడు. సరే అని చెప్పి అక్కడ పోయిన తర్వాత ఈ రన్నింగ్లో పోయేటప్పుడు
శ్రద్ధగా వాడు ఆట, వాడి ధ్యాస అంతా ఎక్కడ ఉంది? ఆట మీద ఉంది. పిల్లలు ఎక్కడ పోతారో, ఏం చేస్తారో, తొందరగా పోయి తీసుకురావాలని రన్నింగ్ చూసుకుని పోయి చెడు దగ్గర పోయేటాక మర్చిపోయి అమ్మ ఏదో చెప్పింది కదా అని ఆలోచించేటాక తనకాయ కుట్టుకున్నాను. ఇలా పొద్దున కాబట్టి తెల్లని తెలుపు గుర్తొచ్చినాను. ఉప్పు పొద్దున తెల్లని ఇంకేముంటుంది? పంచదార. అయితే ఆ చెడు దగ్గర పోయి పంచదార కదా ఉదయకాలంలో చాయ్ చేయడానికి అమ్మదేమవుతుందని అట్లా ఆలోచించి ఏం చేశాడు? చేసి డబ్బులు తీసుకున్నాక పంచదార ఇవ్వాలి. సరే చేయడం డబ్బులు తీసుకుని పంచదార ఇచ్చాడు. మళ్ళీ పిల్లల దగ్గరకు వచ్చాడు. అరే ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉన్నానని చెప్పి అమ్మ దగ్గర పోయినా అమ్మ చేతులు పెట్టినా. అమ్మ చేతులు పెడితే అమ్మ చూసింది. ఏ తర నువ్వు తీసుకొచ్చింది? నువ్వు చెప్పినావు కదా అమ్మ పంచదార అమ్మ. పంచదార కాదురా, ఉప్పు అమ్మన్నా అని చెప్పిన అని నాకు జవాబు పెట్టి పో తీసుకోపో ఉప్పు అన్న. చల్లమ్మ మళ్ళీ వచ్చేసి పిల్లల దగ్గరికి ఎక్కడ పోతుందని చెప్పి ఆ దుకాణం దగ్గరికి వెళ్ళి చెడు సారీ నాకు ఈ పంచదార కాదు ఉప్పు ఇవ్వాలి. చల్లమని పంచదార తీసుకుంటూ ఉప్పు చెడు తీసుకొచ్చి వాళ్ళు పంపించారు. ఆ బాబు ఎన్నడా వెళ్ళలేదా? ఎన్నడా వెళ్ళలేదా? చెప్పాలి. విన్నాడు కదా. ఎన్నడంటే వాడు ధ్యాస ఎక్కడ ఉంది? ఆట మీద ఉంది. ఆట మీద ఉంది కాబట్టి అమ్మ చెప్పిన మాట విన్నాడు. కానీ శ్రద్ధ బట్టి వినలే, వివేకమును ఉన్నట్టు వెళ్ళే, మనసు పెట్టి వెళ్ళే. అమ్మ చెప్పిన మాట కరెక్ట్. వాడు ధ్యాస అంతా ఆట మీద ఉంది కాబట్టి వాడు విన్నదంటే విన్నాను అనుకున్నాడు అంతే. కాబట్టి మన ధ్యాస కూడా ఎక్కడ ఉండాలి? ఏదో తొందరగా వదిలిపెట్టి బాగా ఇంటికి వెళ్ళి ఏదో చేసుకోవాలి కదా అనే ఉద్దేశం మీరు ఉన్నట్టయితే ఇక్కడ నుంచి ఎన్ని మాటలు చెప్పినా కూడా మీకు అర్థం కావు కదా, అంత వ్యర్థమైంది. కాబట్టి ప్రియమైన వాళ్ళు వెళ్ళాల్సింది వినే విషయంలో వివేకము కలిగి, శ్రద్ధ కలిగి, జ్ఞానం పెట్టి, మంచి మనసుతో నేను ఎక్కడే ఉన్నాను, దేవుని మాటలు నేను వినాలి, దేవుడు నాతో ఏం మాట్లాడుతాడు అనే ఆలోచనతో నువ్వు వెళ్ళినట్టయితే ఈ మాటలన్నీ కూడా మన హృదయంగా ఉంటాయి. అప్పుడు మనం ప్రభు కొరకు జీవించే వాళ్ళు ఉంటాం కదా. ఎందుకు చెప్పాను ఈ మాటలు అంటే, మీరు వచ్చినప్పుడు 10:30 రావాలి మీరు కదా. చాలా మంది 11 గంటలకు వచ్చారు కదా. అందుకోసం మీరు ఇంటర్లేదు అనుకుంటాను నేను. వీళ్ళని కూడా అక్షరాలా పాటించినప్పుడే మనం ప్రభు బిడ్డలము, అప్పుడే క్రైస్తవము, అప్పుడు యేసు ప్రభు మనం ముఖాముఖిగా చూడగలం. ఇది గుర్తుంచుకోవాలి. కాబట్టి మన కార్యక్రమంలో మన దేవుడు ఎలాంటి వాడు అనే సంగతి మనం తెలుసుకొని మనం ఆరాధనకి వెళ్దాం. అందుకోసం మనకు తెలియాలి ముందు మన దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి శక్తి కలిగిన వాడు, ఎలాంటి ఆలోచన కలిగిన వాడు అనే మాటలు మనం అన్నట్టయితే, మన దేవుడిని మనం గుర్తెరిగినట్టయితే, మనం దేవుడిని మనం తెలుసుకున్నట్టయితే, మన దేవుడు ఎవరు అని మనకు అర్థమైనట్టయితే అప్పుడు ఆయన గురించి మనం ఏదైనా చెప్పగలం. అందుకోసం దేవుడు అంటాడు, ఆరాధన అంటే 105వ కీర్తన 5వ వచనం. 105వ కీర్తన 5వ వచనం. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, మనము ఏ వంశం అనేది కూడా దేవుడు మనకు చెబుతున్నాడు. ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వాళ్ళారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుని. దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు, ప్రజలందరి కొరకు, మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన యొక్క బండల కొరకు ఏం చేశాడు అనే సంగతి నీకు తెలిసినట్టయితే నువ్వు ఆయన గురించి ఆరాధిస్తావు కదా. తెలియకపోతే మనం ఆరాధించాలి. అందుకోసం ఆయన అంటాడు, మన ప్రజలు ఏమంటాడు, వివేకం మరోసారి ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వాళ్ళారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుని. దేవుడు అడిగేది మన అదే, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యం. లోకానికి వచ్చి కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, కుట్టు వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, చనిపోయిన వాళ్ళని కూడా లేపాడు కదా. ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యం మనం మరి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఆ మాటలే ప్రభువు చెప్పి వందనాలు చెల్లించాలి. అదే దేవుడు కోరేది. అంతకుమించి మన అందం, మన బలం, మన యోగ్యత, మన ఉద్యోగం, మన డిగ్రీలు ఏం అడగటం లేదు ఆయన. మనం ఎలాంటి వారమైనా ఎట్టి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఆయన అడిగేది అదే అన్నమాట. నేను చేసిన ఆశ్చర్యమైన కార్యం మర్చిపోకుండా ఉండాలని దేవుడు అడిగాడు. అందుకోసమే దావీదు మహారాజు కూడా అంటాడు, దావీదు కీర్తన 135వ అధ్యాయము 5వ వచనం, 5, 6 వచనం. దావీదు కీర్తన 135వ అధ్యాయము 5, 6 వచనం. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుతును, నా దేవుడు ఎలాంటి వాడో నేను ఎరుగుతును అన్నాడు. నువ్వు ఎరిగినట్టయితే ఈ దినాన్న మౌనం ఉండనే ఉండవు. నా దేవుడు నా కోసము ఈ లోకానికి వచ్చి ఆయన పొందిన శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ నువ్వు ఎరిగినట్టయితే
నా ప్రభు నా కొరకే వచ్చాడు, నా నిమిత్తమే వచ్చాడు, నా కొరకే బాధను ఉందాడు, నా కొరకే రక్తానంతా కాచాడు, నా కొరకే ఆ శిలువలో మరణించాడు అనే సంగతి నీకు తెలిసినట్లయితే నువ్వు మౌనం ఉంటేనే దేవుని ఈ దినాన్ని మనం మరి ఆయన సంతోషపరచడానికి వచ్చాను కానీ ఏడిపించడానికి రాలేదు. మనందరం ఆయన సంతోషంగా ఉండాలంటే మనందరం కూడా నా దేవుడు ఎలాంటి వాడని నువ్వు గుర్తెరిగినట్లయితే, తెలుసుకున్నట్లయితే ఆయన గురించి నువ్వు మనస్ఫూర్తిగా హృదయానుసారంగా ఆయన్ని ఆరాధిస్తావు. ఆయన చేసిన కార్యాలు అదే దేవుడు కోరేది. అంతమిస్తే ఏం దేవుడు ఏం కోరుతుంది. అట్లనే యోబు గారు కూడా అంటాడు ఒక మాట. యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం. యోబు 19:25. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుతున్నాను. నా దేవుడు సజీవుడైన దేవుడని, ఆయన భూమి మీద ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు అనే సంగతి నేను ఎరుగుతున్నాను అని గుండె మీద చేసుకొని మనం చెప్పేవారు. నువ్వు ఎరిగావా? ఒకవేళ ఎరగకపోతే ఇదేనాని ఈ మాటల ద్వారానే మన దేవుడు ఏమై ఉన్నాడని సంగతి నువ్వు ఎరిగినట్టయితే మన దేవుని గురించిన ఆరాధన మనం చేయలేకుండా ఉండనే ఉండదు. అందుకోసమే ఎరగాలి, మనం తెలుసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. మనం ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేశాడు, ఎలాంటి వాడు ఆయన చెప్పేది అదే. నా ఆశ్చర్యమైన కార్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాను అంతే. అంతేగాని అంతరించి ఆయన ఏమి మనని అడగట్లేదు. అందుకోసం యోగ గారు చెప్పాడు, దావీదు మహారాజు చెప్పాడు, నేను ఎరుగుదును నా దేవుడు ఎలాంటి వాడు. నువ్వు ఎరిగినట్లయితే ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించకుండా ఉండనే ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళగా ఆయన ఎరిగిన వారం అయితే, ఆయన మనం తెలుసుకున్న వారం అయితే, ఆయన ద్వారా మనం అనుభవంలోకి ఉన్నట్లయితే మనం మరి మౌనంగా ఉండనే అనే సంగతి మనం గుర్తుంచుకొని దేవాలయంలో ఎలాంటి వాడు మనం అర్థం చేసుకుని ఆయన గురించి మనం ఆరాధించేవారుగా ఉండాలి. ముఖ్యంగా మనం నహూము రాసిన గ్రంథము, నహూము 168వ పేజీ. ఇది ఈ గ్రంథం మనకు అంత అందుబాటులో లేదు కాబట్టి మనం తెలుగు అందుకు పేజీ చెప్తున్నాను. 168వ పేజీ. నహూము గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు, మేఘములో ఆయనకు పాదధూళిగా ఉన్నవి. చాలండి. 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును. కాబట్టి ఈ యొక్క లేఖన భాగాలు మనకు పిలిచి పంచిపెట్టినంత ప్రభుత్వం చూస్తాం, ప్రార్థన చేసుకున్నాం. ఇంతవరకు మనం ఉపోద్ఘాతంలో కొన్ని మాటలు విన్నాం. ఇప్పుడు అంశాలకు వచ్చింది కాబట్టి ఈ మాటల దేవుడు మనకు అనుగ్రహించేటట్టుగా కలిసినట్టుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అంటే చేత వరకు మోకాళ్ళ మీద రావాలి. అది ప్రేమ కలిగిన మోకాళ్ళు తండ్రి కృపగలిగిన దేవా నీ పనులను స్తోత్రం చెల్లించుకోవచ్చు. రక్తాన్ని రక్షించుకొని పరిశుద్ధనం కుమారు పరదను మాకు అనుగ్రహించి ఈ ధనాన్ని నీ లేఖనంతో నాతో మాట్లాడి నేను ఏ విధంగా మేము ధనపరచాలా, ఏ విధంగా మేము మైంపరచాలా, నువ్వు ఎవరో మేము ఏ విధంగా తెలుసుకోవాలా, మా జీవితం అంతట్లో తండ్రి నువ్వు మాతో ఉండిగా తప్ప మేము చేయలేమనే ఉద్దేశంతో నీ చేతులు అర్పించుకుంటున్నాను. నువ్వు చెప్పినారు పనుల నుంచి నీ సింహాసనం నుంచి నీ వర్తమానం మాకు ఇస్తానని వాగ్దానం ఇచ్చినారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం ప్రకారం మేము మాట్లాడమని నేను కానీ మీరు కన్నాను. అవును ప్రభావం, మీరు మాట్లాడితే మాకు వినగలరు, మీరు మాట్లాడితే మాకు వీళ్ళు అర్థం చేసుకోగలరు. మీ మాటలే వారి నోట్లు వారి వినబుద్ధి గుర్తించుకుని చేతులకు అప్పించుకుంటున్నాను. 20 రాసిన 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారం నా మాటలు నీ నోటి నుంచి ఉన్నాను. కాబట్టి ప్రభావం మీ మాటలు నా నోటి నుంచి మా పిల్లలు కందు పుట్టించి మీ నామం పోసుకొని నీ చేతులకు అప్పించుకోవచ్చు. రక్తపక్షం తీసుకొచ్చుకుంటూ మరోసారి నన్ను నేను ఖాళీ చేసుకుంటూ నీ శివసట్ నన్ను బలపరచుకోవాలి. ఏ సత్ పరిశుద్ధ నామం స్తుతి ఆరాధనతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరో చదువుతున్న మాట ఇక్కడ మనం 3 మాటలు కనిపిస్తుంది. దాంట్లో దాన్ని బట్టి మన ప్రభుని నోహు ఏ విధంగా ఆరాధించాడు, ప్రార్థించాడు అనే సంగతి మనం ఇక్కడ చూడవచ్చు. చదవండి 3వ వచనం. ఇప్పుడు వచ్చింది నోహు యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడంట? దీర్ఘశాంతుడు అనే సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఆయన బలము కలిగిన వాడు అనే మాట కూడా గుర్తుంచుకోవాలి. మన దేవుడు ఎలాంటి వాడు అంటే దీర్ఘశాంతం కలిగిన వాడు, బలమైన వాడు. అందుకోసమే మన దేవుడు ఎలాంటి వాడిని తెలియకుండా మనం ఆరాధించాలి. ఆయన బలం ఎలాంటిదో అనే సంగతి మనం తిరగాలి. ఆయన ఎలాంటి ఓపిక కలిగిన వాడు, దాంట్లో ఎలాంటి
శాంతం కలిగిన వాడు. అందుకోసం కలవారి శిలువ శ్రమేకులతో చేతులు కొట్టినప్పుడు ఎంత ఓటుకుంటున్నాడు. పరలోక శిలువ మీద నుండి కూడా వారు ఏం చేస్తున్నారు వారికి తెలియదు కాబట్టి వారికి క్షమించమని అడిగినాడు కదా. కాబట్టి మన దేవుడు ఎంత దీర్ఘశాంతుడు అంటే ఆ మాటలు మనం చెప్తే దేవుడు సంతోషించేవాడు. ఆయన చేసిన కార్యాలు చెప్పమన్నాడు కదా. అందుకోసం ఆయన ఎలాంటి వాడు అనే సంగతి మనం చూసినట్టు దీర్ఘశాంతం కలిగిన వాడు, ఆయన శక్తి కలిగిన వాడు, బలం కలిగిన వాడు. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. ఆయన శక్తి కలిగిన వాడు, ఎలాంటి శక్తి ఎలాంటి బలం కలిగిన వాడో ఆ మాట ద్వారా మనకి అర్థమవుతుంది. అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. చాలండి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అని ఆయన నిరూపించాడు. మనకు తెలుసు వృద్ధాప్యంలో సంతానం కలగడం చాలా అసంభవం. కాబట్టి నా శక్తి చూడు అని చెప్పి ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చి మనిషి తర్వాత వృద్ధాప్యం ఉన్న వారికి సంతానం ఇచ్చినట్టు చూస్తాం. అందుకోసం ఆయన శక్తి కలిగిన వాడనే సంగతి మనం ఎలాంటి శక్తి కలిగిన వాడంటే ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదనే సంగతి మనకి తెలుసు. కాబట్టి ప్రేమ వాళ్ళనే వెతకాల్సిన మన దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి శక్తి కలిగిన వాడు. అందుకోసం నేను దావికుమారాలు కూడా అంటాడు 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనం. యెహోవా తన సౌలు చేతిలో నుండి తన శత్రులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యంలో చెప్పి యెహోవాను స్తోత్రించెను. దేవుని స్తోత్రించాడు. ఏ విధంగా? ఎవరి చేతిలో నుంచి? శత్రువుని చేతిలో నుంచి. మనం కూడా ఈ లోక ఆశ నుంచి, లోకం నుంచి, లోక పద్ధతి నుంచి, లోక ఆచారం నుంచి మనం కూడా విడిపించినందుకు మనం ఈ ఉదయకాల సమయాన్ని ఏ విధంగా ఆరాధించాలి, దావీదు మనం ఏ విధంగా ఆరాధించాడో మనకు తెలుసు కదా. మరోసారి చదువున్నమాట. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యంలో చెప్పి యెహోవాను స్తోత్రించెను. కాబట్టి ఆయన స్తోత్రించిన విధానం ఏంటంటే మనం కూడా అంతే, అయ్యా ఈ లోకాశ నుంచి, లోక పరిస్థితి నుంచి, లోక పద్ధతి నుంచి నన్ను విడిపించడానికి నీకు వందనాలయని చెప్పేవాళ్ళలో ఉండాలంట. కాబట్టి ప్రియమైన వాళ్ళ రోజు కాల్సిన దేవుడు చెప్పే మాట ఏంటంటే ఆరాధన ఏంటంటే అది ఎక్కడి నుంచి మనం వినిపించాడు, ఏ స్థితి నుంచి మనం వినిపించాడు, ఏ స్థితిలో మనం వినిపించాడు అనే సంగతి మనం గుర్తెరిగినట్లయితే ఆయన్ని మరి ఆరాధించుకోవడం మనం వందనే. 2వ వచనం. అదే 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. చాలండి. దేవుడు ఎలాంటి వాడు? ఆయనకి నా కోట, నా దుర్గము, నా రక్షణ. కానీ చూడు ఆయన నాకే అదనమాట. మనందరూ కాదు, ఎవరికి వాళ్ళకి ఆరాధన అనేది ఎవరికి వారికి అనమాట. అందుకోసం దేవుడు నీకేం చేశాడు, నాకేం చేశాడు కదా. నిన్నెక్కడ చూశాడు, నన్ను ఎక్కడ చూశాడు కదా. లూకా సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానని. చాలండి. ఇక్కడ చూశాడు ఒక అతన్ని, మంచం మీద ఉన్న అతను చూశాడు. చూసి ఏం చేశాడు? భూమి మీద ఉన్న మనిషికి ఎలాంటి శక్తి ఉంది, ఎలాంటి యోగ్యత ఉంది, ఎలాంటి ఆలోచన ఉందని చెప్పి ఆయన ప్రూవ్ చేశాడు. అతను ఏం చేశాడు? మంచం మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? నువ్వు లే అన్నాడు. అతను ఏంటి? అయ్యా నేను ఇన్ని రోజుల నుంచి మంచం మీద ఉన్నాను, లేవలేను, బలగేయండి ఇప్పుడు అది ఇది అని సాకులు చెప్పాలి మనం అయితే కదా. ఎందుకమ్మా లేట్ వచ్చారంటే ఈ ఆట ఆయన కొందరు లేవలేదు, పిల్లలు లేవలేదు, లేకపోతే ఇంట్లో పని చేసేటప్పుడు ఇంత లేట్ అయింది కదా. అది ఎవరు చెప్పాలా? దేవుడు వంకలు చెప్తున్నాం, సాకులు చెప్తున్నాం. అదే నీ పరిపూర్ణమైన ఉదయం మంచి మనసు నీలో ఉండేది. నా ప్రభు సన్నిధికి వెళ్ళాలి, సమయానికి వెళ్ళాలి, నా ప్రభుని ఆరాధించాలి, నా ఆరాధన నా ప్రభు వినాలి అనే ఆశ నీలో ఉంటే నువ్వేం చేస్తావు? సమయానికే వస్తావు, సమయానికి ముందు వస్తావు, వచ్చే దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ కనుక అది దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు. ఇక్కడ చూశాడు కదా, మంచి మీద అతను చూశాడు. కానీ మనిషి కుమారుడు ఇలాంటి శక్తి ఉన్నది అని ప్రూవ్ చేశాడు కదా. అక్కడ కూడా మరి వృద్ధాప్యంలో స్త్రీకి సంతానం కలగడం అనే సంగతి అక్కడ కూడా ప్రూవ్ చేశాడు. మా దేవుడు ఎలాంటి వాడు కదా. అందుకోసం ప్రేమ మా దేవుడు ఎలాంటి వాడు. లూకా
సువార్త 13వ అధ్యాయము 11, 12 వచ్చిన 12, 13 వచ్చిన చదవచ్చు. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. చాలండి, అక్కడ చూశాడు. ఎవరు చూశాడు? బలహీనంగా ఉండి నేల పొంగుతూ నేల చూసేది పైకి చూసేది కాదు. అలాంటి ఆమె చూశాడు. ఆమె దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు మనకు తెలుసు కదా. అట్లా చూశాడు. మరి నన్ను ఎక్కడ చూశాడంటే, మిమ్మల్ని ఎక్కడ చూశాడో నాకు తెలియదు. మన దేవుడు ఎలాంటి వాడో మీకు గుర్తురాలి. నిన్ను ఎక్కడ చూశాడు? ఏ స్థితిలో చూశాడు? జ్వరంతో పుట్టినా, తిండి లేకుండా, మన బలహీనంగా పుట్టినా నిన్ను చూసి పిలిచాడు దేవాలయంలో కదా. అట్లనే చూశాడు. నన్ను కూడా చూశాడు. ఎట్లా చూశాడు? కళ్ళు కప్పుకోండి చూశాడు. నన్ను తాగుపోతే నేను చెప్పాలండి, తాగుపోతే నేను తినేవాడు కాదు, ఆ పక్క ఉండేవాడు. చూసినప్పుడు ఆయన తాగుతూ చూసి, అరే నువ్వు ఏదైనా తాగి తింటే నువ్వు చనిపోతే నాకు కానీ పనిలో కానీ పోవని చెప్పి ఒక బ్రదర్తో నాతో మాట్లాడించాడు. మాట్లాడితే నేను విన్నాను, అవును నేను నాకు కానీ పోతా పనిలో, నేను పనిలో కానీ పోవాలంటే ఏం చేయాలా అనేసి ఆయనకు ఆలోచించాడు. ఆయన నన్ను చూసి పిలిచాడు అనమాట. పిలిచి నువ్వు ఏదైనా తాగితే నువ్వు నాకు పనిలో కానీ వెళ్ళాలంటే నువ్వు ఎన్ని పని చేయాలి, ఏం పని చేయాలంటే నాతో అయ్యే పని కాదు కదా. అందుకోసం నేనేం చేయాలని సిగరెట్ మరి కంటిన్యూ తాగమని. తాగుడు కూడా ఎప్పుడు 24 గంటలు ఉంది. ఆ తాగు నుంచి దీని నుంచి పోవాలంటే ఎన్నో దేవతల దగ్గరికి వెళ్ళి ఎంతో చేసేది, కానీ ఎక్కడ ఎవరు కూడా తీసేయలేకపోయింది. ఒకసారి తిరుపతి వెళ్ళాను. తిరుపతి వెళ్ళి ఏం చేశాను, ఆయన మీద ప్రమాణం చేశాను, ఈ రోజు నుంచి నేను తాగడం అని చెప్పి ప్రమాణం చేసి ఆ గుండు కొట్టించుకున్నాను. కిందకి దిగి వచ్చాను. గుండు కొట్టించుకున్న తర్వాత కిందకి దిగాను. గుండు మారింది కానీ ఏమా గుణం మారాలి అది. కాబట్టి నా గుండు మారింది కానీ గుణం మారాలి. అప్పుడు ఒక ఆయన ఎట్లా సువార్త చెప్తే నువ్వు నరకానికి పోతావా, పనులకి పోవాలంటే ఇది పద్ధతి అని ఆయన చెప్తే సత్యం చెప్తే సగడప్పుడు నా సాక్ష్యం పంచుకుంటున్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళ మన గుణం మారాలి, గుండు కాదు. కానీ అట్లా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నా గుణం మారింది. తాగుడు మరి సిగరెట్ ఇవన్నీ కూడా అప్పుడు తింటూ ఉన్నాను. అప్పుడు లావైంది. కాబట్టి ప్రియమైన దేవుణ్ణి ఎరగాలి. దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి శక్తి కలిగిన వాడు, ఎలాంటి యోగ్యత కలిగిన వాడు, నిన్ను నన్ను ఎక్కడ చూశాడు, ఏ విధంగా ఉంటే చూశాడు. నేను తాగుబోతుగా ఉంటే, పేకాడుతూ ఉంటే 24 గంటలు పేకాడేవాడు. నువ్వు డ్యూటీకి పోయేవాడు కాదు. డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు పోయేవాడు. ఆ పరిస్థితి అట్లాంటి వాడిని దేవుడు నన్ను చూశాడు. చూసి నన్ను ఏర్పరచుకున్నాడు. ఇంకొకటి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 10వ వచనం. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాడి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాడిని కాపాడాడు. కాబట్టి ఈ లోకమైన అరణ్యంలో నిన్ను నన్ను చూశాడు. మిమ్మల్ని ఎక్కడ చూశాడు నాకు తెలియదు. నేను చూసిన సంగతి, నన్ను చూసిన సంగతి నేను చెప్పగలను. అందుకు చూశాడు దేవుడు నిన్ను. ఇక్కడ ముగ్గురు చూశాడు. నన్ను చూశాడు, నాతో పాటు అక్కడ మా చిన్నతో చూశాడు, గొంగేవాళ్ళని చూశాడు, కృష్ణుడు గురువులు చూశాడు, చాలా మంది చూశాడు. నిన్ను నన్ను చూసిన దాన్ని చెప్పాడు. నిన్ను ఎక్కడ చూశాడో నీకు తెలుసు, నాకు కాదు కదా. కాబట్టి నేను చూసి నేను నేర్పరచుకున్న దాన్ని నువ్వు గుర్తించినట్టయితే, తెలుసుకున్నట్టయితే మన ప్రభుని ఏ విధంగా మనం ఆరాధించాలని చెప్పమాట. అందుకోసం నేను దావీదు మహారాజు అంటాడు 30వ కీర్తన 11, 12 వచ్చిన. కీర్తన గ్రంథము 30వ అధ్యాయం 11, 12 వచ్చిన. నా ప్రాణమా మౌనముగా నుండక నేను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. కాబట్టి దేవాది దేవుడు చూసిన విధానాన్ని చూసిన అక్కడ ఇక నేను మౌనంగా ఉన్నాను. దేవుడిని తెలుసుకున్న తర్వాత మనం మౌనం ఉండనే ఉన్నాం. ఇక నేను మౌనం ఉండును, నా దేవుడు నేను ఘనపరుస్తాను, నా దేవుని సువార్త చెప్తాను, నా దేవుని మహిమపరుస్తాను. అవి మహారాజు చెప్పినట్టుగా మనం కూడా చెప్పాలి. అందుకోసం మన దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి శక్తి కలిగిన వాడు, ఎలాంటి యోగ్యత కలిగిన వాడు, నిన్ను నన్ను ఎక్కడ ఏ విధంగా ఏ స్థితిలో చూశాడో, చూసి ఏ విధంగా చక్కటి సువార్త మన దగ్గరికి పంపించి మనం ఏర్పరచుకున్నాడని చెప్పి మనం మర్చిపోతాం. ఇదే దేవుడు అంటాడు ఆరాధన అంటే ఏం దావీదు మహారాజు కూడా ఈ భగవాన్ చేతిలో నుంచి, శత్రువు చేతి నుంచి నన్ను విడిపించినాడు, అందుకోసం నేను ఆయన్ని స్తుతిస్తున్నాను. లోకాశ నుంచి విడిపించినాను, అందుకోసం నేను స్తుతిస్తున్నాను. లోక బంధకు నుంచి నేను విడిపించినాను, లోక సహవాసం నుంచి, లోక తాగు నుంచి, లోక పరిస్థితి నుంచి నన్ను విడిపించాడు. అందుకోసం నేను మౌనంగా ఉంటుంటేనే ఉన్నాను.
ఆ మాట నువ్వు చెప్పగలిగితే, నీలో కూడా అలాంటి ఆశ నీలో ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో మన దేవుని మౌనం ఉండకుండా మన దేవుని స్థుతించడం మనం సిద్ధమై ఉంటాం. కాబట్టి ప్రేమను వల్ల ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి శక్తి కలిగిన వాడు, ఎలాంటి కృప కలిగిన వాడు, ఎలాంటి ఆలోచన కలిగిన వాడు, నీ పట్ల నా పట్ల దేవుడు చేసిన మీద ఎలాంటిది మనం మర్చిపోకుండా మన దేవుడిని ఆరాధించాలి. మనకు తెలిసింది ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు మీకు చెప్తుంది. ఇది ఒక బోధ కాదండి, మన హెచ్చరిక, మన సరి చేసుకోవడానికి. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడే 4 జీవులు కోటాను కొని ఆడబడుతున్నప్పుడు కూడా మనిషిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన చేసిన త్యాగం ఎలాంటిదో, ఆయన చేసిన మరి పద్ధతి లేనట్టు మనం గమనించినట్టయితే, చూసినట్టయితే, అర్థం చేసుకున్నట్టయితే ఆయన మనం వదలనే మౌనం ఉండనే అందుకు మన దేవుడు ఎలాంటి వాడు అనే సంగతి మనం గుర్తించాలి. అందుకోసం భూమి మీద కూడా మానవుడు ఏది చేయగలడు అనే సంగతి కాబట్టి మనం తెలుసు దేవుడికి సమస్తం కూడా సాధ్యమే. అవును కదా, మరి మనకు సాధ్యమా అసాధ్యమా? భూమి మీద మానవుడికి సమస్తం కూడా సాధ్యమని ప్రూవ్ చేశాడు కదా. ఇంటివాడిని అయిపోయాడు, గృహాన్ని నడవనించేశాడు, సంతానం ఇచ్చాడు వృద్ధాప్యంలో అనే సంగతి మనకు తెలుసు. ఆయనకి సమస్తం కూడా సాధ్యమే. మనకు సాధ్యమా అసాధ్యమా మీరు చెప్పాలి. మనకు సాధ్యమా అసాధ్యమా? మనుషులు కాబట్టి మనకు అసాధ్యమా కావాలి, దేవుడు కాబట్టి ఆయన సాధ్యమైన అంటారు. ఇది మనం గ్రహించాలి, ఇది మనం తెలుసుకోవాలి. చెప్పండి, మనకు సాధ్యమా అసాధ్యమా? అర్థమవుతుందా నా భాష? అందరూ అర్థమైతే మాట సమాధానం చెప్పాలి. దేవుడు కాబట్టి ఆయన సమస్తం కూడా సాధ్యమే. ఓకే, మనందరూ ఒప్పుకుంటాం. మనకి సాధ్యమా అసాధ్యమా? ನಮ್ಮ గడ్డ కింద చేయండి, గడ్డం కింద చేయండి. ఎక్కడున్నారు అంటే ఈ లోకం లేదు కదా. ఈ లోకం ఉండాలని అప్పుడు హెచ్చరిస్తారు. మనం వచ్చింది ఈ లోకానికి వచ్చి దేవుడు మాట్లాడతారు కదా, ఎక్కడో లేదు మన మనసు. అందుకోసం ముందు అదే కథ చెప్పాను పిల్లల విషయం కదా. చెప్పండి, సాధ్యమా అసాధ్యం? మీకు తెలిసింది చెప్పండి. సాధ్యం అంటే కాదంటే కాదండి. మన మనుషులు కాబట్టి మనకు అసాధ్యం అనే ఉద్దేశం అంటే కూడా చెప్పచ్చు. ఆయన దేవుడు కాబట్టి ఆయన సమస్యలు సాధ్యమని చెప్పచ్చు. మీ ఇష్టం, చెప్పండి. దేవునికి సమస్యలు సాధ్యమే, మనకు సాధ్యమా అసాధ్యమా? అర్థం కదా. సాధ్యమా అసాధ్యం అనేవాడు చేతులు ఎత్తాడు కనీసం అని చెప్పండి. మనకు అసాధ్యమా అనేవాడు చేతులు ఎత్తాడు. చెప్తే ఏమనుకుంటాడు, నేనేమనుకోను. మనం తెలుసుకోవాలని మనం వచ్చాం, అర్థం చేసుకోవడానికి మనం వచ్చాం కదా. సరే మీరు చెప్పరు కానీ నేనే చెప్తాను. చదవండి మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 19వ వచనం. శిష్యులు ఏకాంతంగా యేసు వద్దకు వచ్చి, మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతీమని అడిగారు. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉన్నదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నిశ్చయముగా మీతో వారితో ఆ మాట చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమైందా వేదాన్ని ఇప్పుడు చెప్పాలి. మనకి సాధ్యమా అసాధ్యమా? ఇప్పుడు వచ్చింది మాట కదా. ఎందుకు సాధ్యం అంటే ఎంత విశ్వాసం ఉండాలా? ఎంతలా ఉంటుంది? ఎంత పొడుగునా ఎంతలా కదా. కనుక చిన్నదైనా పరిపూర్ణమైంది, గుండ్రం ఉంది కాబట్టి అంత విశ్వాసం ఉంటే మనకు సాధిక దేవుడు చేసే పని మనం కూడా చేస్తాం, నో డౌట్. చెప్పాలి దానికి సాదృశ్యంగా మేము మెదక్కి వెళ్ళి శివార్తకి వెళ్ళాం. దాదాపు 200 మంది అట్లా వెళ్తే 3 గుంపులు చేశారు. ఒక గుంపు నేను లేదండి, ఇంకొక గుంపు అట్లా 3 గుంపులు కలిసి శివార్తకి వెళ్ళారు. మేము పోయిన ఊళ్ళో అక్కడ అందరూ సిఎస్ఏ ఉంటారు. ఇక్కడ క్రైస్తవులే సిఎస్ఏ అంటారు. అక్కడ అనేది మేము పోయి ఎవరో తెలుసు ఐఎస్ఐ అని పాట పాడగానే అక్కడి నుంచి ఒక అతను వచ్చి మరి వీళ్ళు దెబ్బలో 7 విశ్వాసం చాలా బాగుంటుంది, వీళ్ళతో మనం ప్రార్థన చేయించుకోవాలి అని అనుకున్నారు. అనుకుని ఏం చేశారంటే నేను సువార్త పాట పాడిన తర్వాత ఒక అతను వచ్చి మా బ్రదర్ ఒక అయ్యా మీరు మా ఊరంతా సువార్త చేసి లాస్ట్ పోయేటప్పుడు మా దగ్గర రండి, మీకు ఛాయ్ బిస్కెట్ ఇస్తామని చెప్పారు. చెప్తే ఆయన ఏమన్నాడు, అయ్యా నాకు కాదు అక్కడ లేటు ఉన్నా ఆయన దగ్గరకు వచ్చి చెప్పన్నాను. సరే ఆయన నా దగ్గరికి వచ్చి అయ్యా ఊరంతా చేయండి, చేసిన తర్వాత మా దగ్గరికి వస్తే మేము ఛాయ్ బిస్కెట్ ఇస్తాం, మా చర్చికి వస్తే అని చెప్పాను. చెప్పి సరే ఎవరైతే మనకి ఎందుకు మనం శుభార్త చేస్తున్నాం, సరే వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పి శుభార్త అంతా అయిపోయిన తర్వాత
వాళ్ళ మందిరానికి పోతే వాళ్ళ మందిరం ఎట్లా ఉందంటే తాటి ఆకులతో వేశారు. దాదాపు 200-300 మంది పడతారు దాంట్లో. ఆ గూడెం తాటి ఆకు వేసి చల్లగా ఉంది, ఎండాకాలం కాబట్టి అక్కడికి పోతే చల్లగా హాయిగా ఉందని సంతోషించాం. తర్వాత మాకు బిస్కెట్ చాయ్ ఇచ్చారు, తాగిన తర్వాత మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. సువార్త వాళ్ళు ఎంత ఇచ్చినప్పుడు వాళ్ళు మనం ప్రార్థన చేయాలి. సరే ప్రార్థన చేద్దామని చెప్పుకుంటే సరే మనం ప్రార్థన చేయడానికి అందరూ పోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ పేరు అంట బూదిమ్మ అంట. ఆమె దెయ్యం పట్టింది బూదిమ్మ. ఆ పేరు చూశారు. అయితే ఏం చేసిన ఆమె తీసుకొచ్చి, అయ్యా 15 సంవత్సరాల నుంచి ఈ అమ్మాయికి దెయ్యం వస్తుంది, పోతుంది, మళ్ళీ వచ్చి ఆ కుటుంబం అంతా నెమ్మది లేకుండా చేస్తుంది. కాబట్టి ఈయన గురించి ప్రార్థన చేయాలి. అట్లయితే మంచిదని ఒక 12 మందిని గ్రౌండ్ కూర్చోబెట్టి అమ్మాయి మధ్యలో ఆమె కూర్చోబెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. 2, 3, 4 అట్లా 7-8 మంది చేశారు. చేసిన తర్వాత ఆమె ఏం చేసిందా, 8 మంది ఎప్పుడైతే చేశారో అప్పుడు తక్కువ కేకేసి తక్కువ భూమి మీద పడుతుంది. చప్పుడు అయ్యింది. మేము కలుసుకొని ప్రార్థన చేస్తున్నారు. పెద్ద చప్పుడు బాగా కేకేసి కింద పడేటాక మాకు భయం అయింది. కళ్ళు చూసి ఆమె నేల కానుకొని ఉంది. ఆమెకేమైనా అయిందంటే మమ్మల్ని ఊరి నుంచి పంపేది కదా, అదే భయం. కానీ ఆమెలో దెయ్యం పారిపోయే విధానం ఏంటంటే ఆ దెయ్యం మా మీద వచ్చి ఆడకూడదు అని మాకు భయం కదా. ఈ భయాలతో మేము చూసిన తర్వాత ఆమె నేల కానుకొని చూసిన తర్వాత దేవునికి చిన్న ప్రార్థన, ప్రభావ నీ చిత్తం అయితే ఒక ప్రార్థన చేస్తాను. మిగిలిన చేయండి అని చేసిన తర్వాత రాష్ట్రంలో నేను వచ్చేసాను. చేసిన తర్వాత ఆమె లేచి కూర్చొని చూస్తే నేను ఎక్కడ ఎందుకున్నా ఆమెలో దేయం పోయిందన్న. అప్పుడు గంభీరంగా చెప్తే నా పేరు బుధమ్మ అని చెప్తే ఆ భయానికి ఆ కళ్ళు చూస్తుంటే మాకు భయం లేదు. సరే ఏదైనా కానీ దేవుడు చూస్తాడని చెప్పి ఆ ప్రార్థన చేసి నా దేని పేరు నీ పేరు ఏమంటే నా పేరు చూసేలా లేదు, ఇందాక ఏదో పేరు నేను చెప్పలేదు, ఇదే నా పేరు. ఆమె దెయ్యం పారిపోయినాక తర్వాత లేచిన తర్వాత ప్రార్థన చేసి వచ్చిన తర్వాత 4 రోజుల తర్వాత మా మందిరానికి వాళ్ళు ఒక ఉత్తరం రాశారు. అయ్యా మీరు వచ్చి ప్రార్థన చేయటం వల్ల ఆ దెయ్యం వెళ్ళిపోయింది, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చాలా నెమ్మది ఉంది, కుటుంబం కూడా చాలా బాగుంది అని చెప్పి మాకు వాటిలో మాకు లెటర్ రాశారు. ఎందుకు చెప్పాను ఈ కథ చెప్పండి? ఎందుకు చెప్పాను? ఇక్కడ కథ ఇందాక చెప్పాను కదా మీకు, అది దానికి బదులు కథ అదే మన వాక్యం కదా. అందుకొచ్చిన దేవుడికి సమస్తం సాధ్యమే, మనం కూడా అని ప్రూవ్ చేయడానికి జరిగిన కథ చెప్పాను మీకు. అందుకోసం మనం కూడా సాధ్యం. ఎప్పుడు యేసు ప్రభు మన వాళ్ళు ఉన్నప్పుడు, ఆయన తెలుసుకున్నప్పుడు, ఆయన గమనించినప్పుడు, ఆయన వాక్యానుసారాన్ని జీవించినప్పుడు, లేఖనాన్ని మనం చదివినప్పుడు, మనం కూడా ఈ దేవుడి బిడ్డలను చెప్పుకోవడానికి శక్తి కలిగిన వారంగా మనం చెప్పడానికి ఈ కథ. దేవుడి సమస్తం కూడా సాధ్యమే, మనకు కూడా సాధ్యం. ఎందుకంటే అక్కడ శిష్యులు ఏం చెప్పాడు? అధికారం ఇచ్చాడు. మీరు లోకానికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, జనాలను న్యాయం చేయండి, దెయ్యాలు వెళ్ళగొట్టండి అని ఆయన చెప్తే వీళ్ళు పోతే ఏమనుకున్నాడు? మనం ఆయన దేవుడు కాబట్టి ఆయనకు అంత సాధ్యం, మనం మనుషులు కదా అని అనుకోవచ్చు అని అనుకుంటాను నేను. అందుకోసం వాళ్ళతో కాలేదు. కాబట్టి మనం కూడా దేవునికి సమస్య సాధ్యం, మనకు కూడా సాధ్యం. ఎప్పుడు మనం ఆయన నమ్మాం కాబట్టి, ఆయన విశ్వాసం ఉంచారు కాబట్టి, ఆయనతో ఐక్యపరుచుకున్నాం కాబట్టి, ఆయనతో ఏకీభవించి నడుస్తున్నాం కాబట్టి మనం కూడా సాధ్యమైనది. ఉదాహరణ మీకు చెప్పాను, ఇలాంటివి చాలా జరిగినాయి, చాలా ఉండేది చెప్పాలి. కాబట్టి ప్రియమైన వారు కోసం మన దేవుడు ఎలాంటి వాడు దాని మీద మనకు తెలుసు కదా. మీరు ఇప్పుడు చేసిన ఆరాధన పాడిందే పాట, అది మనకు తెలుసు కదా. ఆ పాట కాకుండా నిజంగా ఈ దినం దేవుడు నీతో మాట్లాడితే మన దేవుడు ఎలాంటి వాడు అనే సంగతి నీకు తెలిస్తే, ఎలాంటి శక్తిమంతుడు, ఎలాంటి యోగ్యత కలిగిన వాడు, ఎలాగా మన ప్రార్థన జవాబిస్తాడు అనే శక్తిని చెప్తే మన దేవుడు ఎలాంటి వాడు. అందుకోసమే నాకు తెలుసు అని ఎవరు అన్నారు? నాకు తెలుసు అని ఎవరా? బైబిల్ ఇప్పుడు ఇందాక చదివిన కదా, నేను ఎరుగుదును నా దేవుడు గొప్పవాడు అని ఎవరు అన్నారు? దావీదు మాట్లాడుతున్నారు. అదే గుర్తుంచుకోవాలి. మరి యోగంలో మాట్లాడు, ఆయన సజీవుడైన దేవుడు, నేను ఎరుగుతాను, నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నేను ఎరుగుతాను, ఆ శివుడి మీద లేడు, నాతో ఉన్నాడు అని చెప్పి యోగులు కూడా చెప్పారు. అట్లే నువ్వు కూడా చెప్పే శక్తి నీలో ఉండేది, అది ఆలోచన నీలో ఉండేది, ఆ ధ్యానం నీలో ఉండేది, ఆ యొక్క యోచన నీలో ఉండేది. నువ్వు కూడా చెప్పలేదు, నా దేవుడు సజీవుడైన దేవుడు, నా దేవుడు చనిపోయిన వాడు కాదు, లేచిన దేవుడు, ఇప్పుడు ఉన్న దేవుడు, సజీవుడైన దేవుడు నువ్వు. అందుకోసం నీ కోసం నా నీలో
ఆయన పొందిన బాధ ఎలాంటిదో మనకు తెలుసు. మన చేతులకు రావాల్సిన శిక్ష ఆయన చేతులకు మేకులు, మన కాళ్ళకు రావాల్సిన శిక్ష ఆయన కాళ్ళకు మేకులు, డొక్కలు వల్లపోటు పంచ గాయాలు పొందిన ఆయన ఏం చేశాడు అని చదువుకుంటారు. అదే నేను నువ్వు తెలుసుకున్నట్టయితే, అనుభవంలో ఉన్నట్టయితే ఈ ఉదయకాల సమయంలో మన దేవుని గురించిన ఆరాధన మౌనం నుండి చేయకుండా ఉండలేవు, తప్పకుండా చేస్తాం. అందుకోసమే దేవాది దేవుడు ఈ దిన యువతను దర్శించినట్టు తర్వాత మన మాట గురించి చేసుకోవచ్చు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి శక్తి కలిగిన వాడు, ఎక్కడి నుంచి మనం వినిపించాడు, ఏ స్థితి నుంచి ఉంటే చూశాడు అనే సంగతి 3 మాటలు 4 మాటలు మనకు తెలివి. ఈ మాటలే మనం చెప్తే దేవుడు సంతోషించేవాడు ఉంటాడు. ఆయన మౌనం ఉండవనుకో ఆయన దుఃఖపడతాడు. ఆయన దినాన్ని మనం మౌనం ఉండకూడదట, దుఃఖపడతాడు. అందుకోసం ఆయన అంటాడు ఏది నీకు ఇష్టమో అది చేయమంటాడు. చూడండి 1 సమయంలో 15వ అధ్యాయం 22వ వచనం. 1 సమయంలో 15వ అధ్యాయం 22వ వచనం. తాను తెచ్చిన వస్తువులను సామగ్రిని కనిపెట్టి వారి వశము చేసి పరిగెత్తిపోయి సైన్యంలో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులు అడిగాడు. అతని వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యం శ్రేష్టమైనది ఏంటంటే అక్కడ 25వ వచనం అనుకుంటాను. 25 ఇశ్రాయేలులో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితే నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వాడిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలగజేసి మాట ఉంటుంది. నేను అడుగుతున్నా అనే మాట ఆ దేవుడు ఎలాంటి వాడంటే శ్రేష్టమైనదని ఇచ్చేవాడు అని సైతం ఉంటుంది కదా. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడని సైతం గురించే శ్రేష్టం. మన దుకాణం కూరగాయలకి వెళ్ళేవనుకో మంచి పుచ్చిపోయిన వంకాయలు కాకుండా, పుచ్చిపోయిన టమాటాలు కాకుండా శ్రేష్టమైన వాటిని మనం ఏర్పడతాం. అట్లనే మన దేవుడు ఎలాంటి వాడని నువ్వు తెలియనట్టయితే, ఆయన ఎలాంటి శ్రేష్ఠుడు అనే సంగతి నువ్వు అర్థం చేసుకున్నట్టయితే నా దేవుని గురించిన మాట మనం మౌనంగా ఉండనే ఉన్నాం. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఎలాంటి వాడు మన దేవుడు, ఎలాంటి శక్తి కలిగిన వాడు, ఎలాంటి యోగ్యత కలిగిన వాడు, ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేశాడు అనే సంగతి మనం గుర్తెరిగితే ఈ ఉదయకాల సమయంలో ఆయన్ని మనం ఆరాధించకుండా ఉండలేము. కాబట్టి ప్రియమైన వాళ్ళ మరొక మాట ఈ మాట చూడండి 2వ దినవృత్తాంతం 30వ అధ్యాయం 9వ వచనం. 2వ దినవృత్తాంతంలో 30వ అధ్యాయం 9వ వచనం. రెండవ దినవృత్తాంతం మీరు యెహోవా వైపు తిరుగున ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెరతీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. కాబట్టి మన దేవుడు కనికరం కలిగిన వాడు. మన దేవుడు కనికరం కలిగిన వాడు. అక్కడ చెప్పిన మాట మన దేవుడు కనికరం. ఆయన వైపు చూసినట్టయితే, ఆయనతో ఏకీభవించినట్టయితే, ఆయనతో ఐక్యపరుచుకున్నట్టయితే, ఆయన మాటకు మనం లోబడ్డట్టయితే. అందుకోసం ప్రేమను మనం చూసాం అంతకాలంలో లోబడ్డారు. కుంటను కూడా మంచిగా ఎత్తుకొని పోమంటే అయ్యో నేను లేవలేని వాడు కదా, అతడు కాదు కదా ఏం మాట్లాడాడు. ఆయన అన్నాడు, ఆయన లేచాడు, మంచిగా ఎత్తుకొని పోయాడు కదా. ఆయన చూసిన విధానాన్ని చూపించాడు, ఆయన లేచిన విధానాన్ని చూసి ఆయన శక్తి ఏంటో చూపించాడు, ఆయన బలం ఏంటో చూపించాడు, ఆయన యోగ్యత ఏంటో చూపించాడు. కాబట్టి ఎదురు ప్రశ్నించలేదు. నువ్వు నేనైతే ఎంతగానో మాట్లాడు, అయ్యా నేను నుంచి పడున్నా కదా, మరి నా తోడు కాదు కదా అని అనేవాడు. అట్లా అనలేదు అనుకోండా. ఆయన నెమ్మనగానే లేచాడు, ఎత్తుకోమని ఎత్తుకున్నాడు, పొమ్మనగానే పోయాడు. అది లోబడే విధానం. అందుకోసం మనం కూడా లోబడే విధానం ఏంటంటే 10:30కి మనం ఆరాధన అంటే 10:30కి. మొట్టమొదటి దినాల్లో సౌదు భక్తులు గారితో ఉన్న దినాల్లో ఆయన ముందు ఎవరైతే లేట్ వస్తారో వాళ్ళ గేట్ తీసేవాడు కాదు, లేట్ బయటనే ఉండేవాడు. ఆరాధన అయిన దాకా అక్కడే ఉంచేవాడు. తర్వాత ఆయన ఎవరైతే ముందు వస్తారో వాళ్ళే ఆరాధించండి, లేకపోతే వేరే ఆరాధించండి అని కూడా కండిషన్ పెట్టాడు. ఆ దినాల్లో ఇప్పుడు ఉంటే మనం అసలు మందిరానికి కదా. కాబట్టి ప్రేమైన వాళ్ళ మన దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి శక్తి కలిగిన వాడు, ఎలాంటి యోగ్యత కలిగిన వాడు ఆయన నువ్వు గుర్తెరిగినట్టయితే, నువ్వు తెలుసుకున్నట్టయితే, దావీదు మహారాజు యోగు లెక్క నేను ఎరుగుదును అనే మాట నువ్వు గుర్తెరిగినట్టయితే ఈ ఉదయకాల సమయంలో ఆయన్ని ఆరాధించుకుని మనం ఉండలే ఉండలేదు. కాబట్టి ప్రేమైన వాళ్ళ దేవాదేవుడు. అందుకోసం అన్న కూడా ఆరాధించింది. ఎవరు ఆరాధించింది? 1 సమయంలో 2వ అధ్యాయం 2-3 వచనాలు. 1 సమయంలో 1వ అధ్యాయం 2-3 వచనాలు. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెరీనా. పెరీనాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయేది.
ఇతడు షిలోమునందు సైన్యముల అధిపతి యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి. చాలండి. అక్కడ చూసినట్టయితే ఆమె పిల్లలు లేని సరిగ్గా గుర్తిరిగి ఆమె ఏం చేసింది, వాళ్ళ ఏమంటారు సమితి అంటారు, ఇది అంటారు కదా, అట్లా ఆమె ఏం చేసిందంటే ఆమె పిల్లలు అయ్యారు, ఇంక పిల్లలు కాలేదు, పెళ్ళారు పెళ్ళారు, ఆమె పిల్లలు సార్ చేసుకున్నాక పెళ్ళారు. ఆమె ఏమైనా ఎంతో ఏడు కొడుతూ మాట్లాడటం మొదలు పెట్టినాను. అందుకోసం నువ్వు గురుగారుని అదే అనేది అంటుంటే ఆ బాధ తట్టుకోలేక దేవుని దగ్గర ఆయన మొరపెట్టినట్టుగా చూస్తాం. 26వ వచనంలో మాట్లాడుతుంది, సరే చదవవసరం లేదు. కాబట్టి ఆమె ఆరాధించిన విధానాన్ని చూస్తే ఆయన నాకేమై ఉన్నాడు ఆయన అని చెప్పి ఆమె ఎంతగానో అక్కడ ఆరాధించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవాది దేవుని ఎలాంటి వాళ్ళని గ్రహించినట్టయితే, అర్థం చేసుకున్నట్టయితే, తెలుసుకున్నట్టయితే, ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు పొందిన శ్రమలంటే అనుకున్నట్టయితే, ఆయన అమూల్య రక్తం ద్వారా మనకు కన్నాడు కొన్నాడని సైతం మనం గుర్తెరిగినట్టయితే ఇదేనా మౌనంగా ఉండలే మనం. కాబట్టి కాల్సిన దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతున్నాం. ఆయన ఏమంటాడు ఆరాధన అంటే ఆయన చేసిన పనిని జ్ఞాపకం చేసుకోండి అంటాడు. ఆయన ఎట్లా శ్రమ పడ్డాడు, ఏ విధంగా మొక్కను ఉమ్మేయడానికి ఇచ్చాడు, జుట్టును పేగడానికి ఇచ్చాడు, మరి ఒళ్ళంతా ఆయన గాయంతో మరి దున్నడానికి ఇచ్చాడు అనే సంగతి మనకు గుర్తెరిగితే నీ కొరకు నా కొరకు ఆయన చేసిన త్యాగాన్ని ఆయన చెప్పండి అంటున్నాడు. మర్చిపోవద్దు అంటున్నాడు. అది నాకు చెప్తే చాలు నేను అందుకోసం మన ఇంట్లో కూడా లోకంగా ఆలోచించుకుంటే మంచిగా కూర ఉండాలనుకున్నాను, మంచి తయారు చేసి చాలా రుచిగా ఉన్నాను, పక్కోళ్ళకి ఆ కూర వేసినప్పుడు చాలా బాగా ఉందమ్మా, మంచిగా ఉందమ్మా, చాట్ చేసుకుందాం అంటారు కదా. అంటే అప్పుడు మన సంతోషమో ఏడుపా? సంతోషమో ఏడుపా? సంతోషం. మంచిగా ఉందంటే సంతోషం కదా. బాగలేదంటే నేను ఎంత మంచిగా నువ్వు బాగలేదు అంటావు, మన ఇంట్లో అదే అంటారు కదా. అందుకోసం మన దేవుడు ఏంటి, ఆయన చేసిన కార్యాలు, ఆయన పొందిన శ్రమ, ఆయన పొందిన దెబ్బ, ఆయన కాల్చిన రక్తం విలువ ఏంటో మనం చెప్పాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు కదా. అయ్యే మనం చెప్పాలి. అదే ఆరాధన అనేది మనం గుర్తెరగాలి. అందుకోసం మనం ఎలాంటి ఆరాధన సంగతి దేవుడు గుర్తెరిగి ఆయన నీ కొరకు నాకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరొకసారి మనం చూద్దాం. 105వ కీర్తన 5వ ఆలోచన ఇందాక చదివినా మరొకసారి జ్ఞాపకం చేసుకొని మన ఆరాధనలు ప్రదర్శిస్తాం. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతిలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. సరే, ఆయన చేసిన ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు చేసిన కార్యం ఏంటో, పొందిన శ్రమ ఏంటో, పొందిన బాధ ఏంటో, పొందిన డబ్బులు ఏంటో, మన నిన్న నా పర్లోకాన్ని తీసుకెళ్ళడానికి దేవుడు పనులు చదివేంటో మనం గుర్తుంటే చాలు. దేవుడికి అదే కావచ్చు. నీ నగలు, నీ డబ్బులు, నీ యొక్క ఆందోళన, యొక్క పనులు, నీ యొక్క డిగ్రీలు ఏది అవసరం లేదండి. ఆయన చేసిన పని జ్ఞాపకం చేసినట్టు చెప్పడమే మనకు ఆరాధన అనే సంగతి మనం గుర్తెరిగితే దేవాదేవుడు మనకి ఏమై ఉన్నాడు సంగతి అర్థమైతే ఆయన గురించి మనం ఆరాధిస్తాం. కాబట్టి నన్ను నేను డ్యూటీ చేసే సమయంలో ఒక మా దగ్గరికి వచ్చి అంజయ్య గారు కావాలని అని ఫోన్ చేసి మాట్లాడింది. గేట్లో నుంచి మాట్లాడితే ఆ ఫోన్ ఎత్తినాయన లేకపోతే మా దగ్గర 5 అంజయ్యలు ఉన్నారు, ఏ అంజయ్య గారికి కావాలా అని అడిగాడు. అయితే ఏ అంజయ్య మరి జియా బియా కేయా నాకు తెలియదు, కానీ ఆయన అయితే అంజయ్య గారు అని చెప్పి ఆయనకు ఉదాహరణ చెప్పాడు. తెల్ల ఎంట్రుకల అంజయ్య, నా ఇంట్లో తెల్లమడే నల్లమడే, నా ఇంట్లో తెల్లమడే నల్లమడే చెప్పండి తెల్లగా కదా. అప్పుడు ఆయన గుర్తుపట్టాడు. 5 అంజయ్యలలో నన్ను గుర్తుపట్టడానికి తెల్ల ఎంట్రుకలు అంజయ్య అని చెప్పాడు. సిఆర్బిఆర్కి విషయం తెలియదు అని చెప్పేదాకా అప్పుడు ఆయనైతే నాకు తెలుసులే అని చెప్పి ఆయన ఫోన్ పక్కన పెట్టాను వచ్చి పిలిచాడు. అయ్యా నీ కొరకు వచ్చారు, ఫోన్ చేశారు అని చెప్పాడు. వచ్చి ఫోన్ లేకపోతే హలో అని ఆయన సారీ బ్రదర్ అని. ఎందుకంటే అదే నీవు విషయం ఏంటో నాకు తెలియదు కాబట్టి తెల్లేంటిని నేను చెప్పాను. ఆయన చెప్పింది అబద్ధమా నిజమా? నిజమే. నా ఇంట్లో తెలంగాణ గుర్తుపట్టడానికి తెలుపు. అందుకోసం మన దేవుడు ఎలాంటి వాడు అని చెప్పడానికి నేను వచ్చినందుకు నుంచో మన బైబిల్ నుంచి కదా. అదే ఆ మాట ప్రకారం మన దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి శక్తి కలిగిన వాడు, ఎలాంటి యోగ్యత కలిగిన వాడు, నిన్ను నన్ను ఏ విధంగా చూశాడు కదా. అందుకోసం ప్రియమైన వాళ్ళంతా కాల్చున్నాడు. మా దేవుడి గురించి మాటలు చెప్తే మా దేవుడు ఎక్కడైతే 2-3 కలిసి ఉంటారో వారి మధ్య ఉన్నానని చెప్పాడు. కాబట్టి ఆయన మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ అందుకోసం అంటాడు జపనీయ గ్రంథం 3వ అధ్యాయం
జపన్య గ్రంథము 3వ అధ్యాయం 14 వచనం. సీయోను వాసులారా ఉత్సాహధ్వని చేయండి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయండి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయండి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టినాడు. కాబట్టి దేవాది దేవుని మనం ఉత్సాహపానం చేయాలి. ఆయన అక్కడ అంటాడు మీ మధ్య ఉన్నా అని అంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళని దేవుడు మన మధ్య ఉన్నాడు కాబట్టి మనం సంతోషించి ఆనందంగా మన దేవుని కనపరచాలి. అందుకోసం ప్రియమైన మొదటి కాల్సిన దేవుడు ఎలాంటి వాడు, ఎక్కడ ఉన్నవాడు, ఎవరితో ఉన్నవాడు, ఏం చేసిన వాడు, ఏ విధంగా శ్రమ పొందినవాడు, నిన్ను నన్ను ఏ విధంగా విడిపించాడు, నీ పాపాలు నా పాపాలు దేని ద్వారాగా కడిగాడు అనే సంగతి మనకు గుర్తెరిగితే తప్పకుండా ఆయన మనం పొగడకుండా, ఆయన ఆరాధించకుండా, ఆయన మయంపరచకుండా మనం ఉండనే కదా. కాబట్టి ఎవరి కాల్సిన గురించి మాకు చాలా సందేశం కదా. ఈ కొద్ది మాటలు మనకు ఇంకా చెప్తే చాలా ఉన్నాయి, ఆయన మనం మర్చిపోతాం. కొన్ని మాటలే మనం దేవుని ఆరాధించడానికి జ్ఞాపకం చేస్తున్నాం. అందుకోసం దేవుడు ఎలాంటి వాడు తెలిస్తే ఆయన గురించిన గుణగణాలు, లక్షణాలు, శ్రమలు, నిన్ను నన్ను వినిపించిన విధానాన్ని, నిన్ను నన్ను చూసిన విధానాన్ని మనం చూసాం లేఖనానుసారంగా. కాబట్టి మన దేవుడు ఎలాంటి అది నీవు నీ సొంత మేము కాదు నేను అని. అందుకోసమే దేవుని ఆరాధించడానికి మనకి గొప్ప సమయం కాబట్టి ఈ సమయంలో మన దేవుని ఆరాధించడానికి మనం సిద్ధపడతాం. ఈ కొన్ని మాటల ద్వారా మన దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి శక్తి కలిగిన వాడు, ఎలాంటి కృప కలిగిన వాడు, నేను నన్ను ఎక్కడ ఏ విధంగా ఏ స్థితిలో చూశాడు అనే సంగతులు గుర్తాడు. ఇదే విషయంలో మనకి జాగ్రత్తగా విన్నట్టయితే ఈ మాట ద్వారా మనం దేవుని ఆరాధించినట్లయితే దేవుడు సంతోషిస్తాడు. మన మధ్య ఉన్నాడు కాబట్టి ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషపరచాలంటే మనం మౌనంగా ఉండరు. 1-2 మాటలు ప్రభావాన్ని నిజమే ఇక్కడ కూర్చోబెట్టావు, నీ పొందనానికి సార్ దేవుడు సంతోషిస్తాడు. నువ్వు నా కొరకు ఆ కలవరిశిలో వేలాడే తండ్రి నీకు వందనాలు. నువ్వు కాచిన రక్తం ద్వారా నా ప్రతి పాపం కడిగినందుకు నీకు వందనాలు. నువ్వు పొందిన శ్రమలు, దెబ్బలు, ఇంట్లో ద్వారా నన్ను నడిపించినందుకు నీకు వందనాలు. ఈ లోకాశ నుంచి, లోక సమస్య నుంచి, లోక పద్ధతి నన్ను నడిపించినందుకు నీకు వందనాలు. దేవుడు కోరేది వందనాలు కోరుతున్నాడు, అంతే తప్ప ఇంకేమి కోరుతున్నాడు. ఈ మాటలు మనం గుర్తెరిగి మన దేవుని మనం గణపరచాలని, కొనియాడాలని, మహిమపరచాలని కోరిపేట మనం చేస్తున్నాం. మనం